మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సాయికృష్ణ నివాసానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏసీపీ దైవప్రసాద్ బృందం చేరుకుంది. ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలో 2 సిఐలు 2 ఎస్ఐల బృందం బాధితుడి తల్లి స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆసుపత్రికి వెళ్లడంతో నివాసం వద్దే వేచి చూస్తున్నారు వారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయికృష్ణ నివాసానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏసీపీ దైవప్రసాద్ బృందం చేరుకుంది. ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలో 2 సిఐలు 2 ఎస్ఐల బృందం బాధితుడి తల్లి స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆసుపత్రికి వెళ్లడంతో నివాసం వద్దే వేచి చూస్తున్నారు వారు. సిఐ నాగరాజుపై సాయికృష్ణ మేనమామ సంచలన కామెంట్స్ చేశారు. సిఐ చంపింది ఒకరిని కాదు 2 అని మండిపడ్డారు. సాయికృష్ణను భౌతికంగా చంపితే ఆయన తల్లిని మానసికంగా చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సాయికృష్ణ మేనమామ. ఇదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. సురేంద్ర, కుటుంబ సభ్యులు కోరుతోంది ఒక్కటే, దీనికి సంబంధించి సిబిఐ విచారణ జరిపించాలి, లేకపోతే సిట్టింగ్ జడ్జి కానీ సింగిల్ జడ్జి పర్యవేక్షణ ఉండాలి అని వాళ్ళు కూడా కోరుతున్నారు. మరి ఈ స్టేట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉండబోతోంది? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తీక్, కొద్దిసేపటి క్రితమే ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలోని బృందం సాయికృష్ణ ఇంటికి వచ్చింది. పూర్తిగా ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలన్నీ కూడా వాళ్ళ దగ్గర తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే వచ్చిన టైంలో ఏదైతే ఏసీపీ దైవప్రసాద్ బృందం వచ్చారో ఆ టైంలో సాయికృష్ణ తల్లికి వెళ్ళారు. అనారోగ్యం కారణంగా ప్రస్తుతం హాస్పిటల్కి వెళ్ళిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ వచ్చే వరకు కూడా మేము వెయిట్ చేస్తామంటూ కూడా ఇప్పటికీ అధికారులు చెప్పిన పరిస్థితి. అయితే సాయికృష్ణ మేనమామ ఎవరైతే ఉన్నారో నాగేశ్వరరావు, ఆయన దగ్గర నుంచి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొంతకాలంగా కూడా అంటే నెల రోజుల క్రితం నుంచి కూడా సాయికృష్ణ మిస్సింగ్ అయ్యాడు. దీనికి సంబంధించి వాళ్ళు ఒకటే చెప్తున్నారు, పూర్తిగా కృష్ణలంక సిఐ నాగరాజు ఆయన తీసుకొచ్చాడు, తర్వాత చంపిన తర్వాత భౌతికంగా లేకుండా చేశాడు, కనీసం బూడిద కూడా లేకుండా చేశాడు. దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ కుటుంబ సభ్యులు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి నిన్న రాత్రి సిఐ నాగరాజు మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైన పరిస్థితి. విచారణ అధికారిగా దిశ ఏసీపీగా ఉన్న దైవప్రసాద్ ని సిపి రాజశేఖర్ బాబు నియమించారు. ఈ నేపథ్యంలో టీం మొత్తం దైవప్రసాద్ కి సంబంధించిన ఆ టీం అంతా కూడా వచ్చారు. ఆ రికార్డు అంతా కూడా తీసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఎవరైతే సాయికృష్ణ తల్లి ఉన్నారో విజయలక్ష్మి వచ్చిన తర్వాత స్టేట్మెంట్ ని కూడా రాసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసు ఇప్పుడే రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇప్పటివరకు చాలా లేఖపడతలు జరిగిన బాడీని ఇచ్చేవారు, కానీ ఈ కేసులో మాత్రం కనీసం బాడీని కూడా లేకుండా చేశారంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే సాయికృష్ణ మేనమామ కూడా మాట్లాడారు. జరిగింది ఒక హత్య కాదు 2 హత్య అని. ఒకటి భౌతికంగా జరిగితే రెండోది మానసికంగా జరిగింది. సాయికృష్ణ చనిపోతే తల్లి కూడా మానసికంగా చనిపోయిందంటూ కూడా ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలి, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని తీవ్రంగా శిక్షించాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూనే ఉంది. మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. ఇప్పటికే స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో పాటు సాయికృష్ణ తల్లి వచ్చిన తర్వాత తల్లి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకుంటారు. అసలు ఏం జరిగింది ఏంటనేది మార్కాపురం నుంచి సాయికృష్ణ తీసుకొచ్చిన దగ్గర నుంచి రీసెంట్ గా అంటే మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించి హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ వేసే వరకు కూడా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అధికారులు అయితే సమాచారం సేకరించి రికార్డ్స్ రాసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉన్నట్టయితే చెప్తున్నారు. సస్పెండ్ చేయాలంటే చంద్రబాబు చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ రోజు నాగరాజు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి అదే డిపార్ట్మెంట్ లో ఉన్న ఒక సిఐకి సంబంధించి డిపార్ట్మెంట్ నుంచి విచారణ చేస్తే పారదర్శకంగా విచారణ ఉండదు, ఖచ్చితంగా దీన్ని సిబిఐకి అప్పగించాలి లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థ విచారణ చేపించాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. అయితే ఈ విచారణకు సంబంధించి ఇంకా లోతుకు వెళ్లే కొలది ఎన్ని అంశాలు బయటకు వస్తాయి. ఎందుకంటే సాయికృష్ణ కనిపించకపోయిన దగ్గర నుంచి కూడా రీసెంట్ గా 21వ తారీఖున క్రాంతి కుమార్ అనే ఒక వీడియో కూడా వచ్చింది. సిఐ వేధింపులు తాళలేక కుట్టిన దెబ్బలు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నారంటూ కూడా ఒక వీడియో రిలీజ్ చేసిన పరిస్థితి. దీని తర్వాత మొత్తం ఘటనంతా మారిపోతుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఇవేనా ఇంకా ఎటువంటి కేసులు ఉన్నాయి, ఇంకా ఎంతమంది బలయ్యారనే కోణంలో కూడా విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తిగా రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ చాలా సీరియస్ గా తీసుకున్నాయి. సాయికృష్ణ కుటుంబానికి అండగా ఉంటామంటూ కూడా చెప్పిన పరిస్థితి. పారదర్శకంగా దీని మీద విచారణ చేయాలంటూ కూడా కోరుతున్నారు. ప్రస్తుతం ఏసీపీ నేతృత్వంలోని బృందం అంతా కూడా కుటుంబ సభ్యుల నుంచి వివరాన్ని సేకరిస్తున్న పరిస్థితి ఆ సాయికృష్ణ ఇంటి దగ్గర కనిపిస్తుందని చెప్పాలి. కార్తిక్, రైట్ సురేంద్ర, అంటే కేసు విచారణ సంబంధించి నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరిగే అవకాశం ఉందా అన్న క్వశ్చన్ రైజ్ అవుతున్న ఈ టైంలో ఇటు పోలీసుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ స్పందన వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఆటోమేటిక్గా ప్రాసెస్ కొనసాగే అవకాశం ఉందా?
అంటే ఈ కేసుకు సంబంధించి పోలీసుల నుంచి విచారణ వద్దంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు, ప్రతిపక్షాలు కూడా కోరుతున్న పరిస్థితి. ఖచ్చితంగా సిబిఐకి కేసును అప్పచెప్పాలి, లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థ అంటే సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ చేపించాలి, అప్పుడే ఈ కేసుకు సంబంధించి అంశాలన్నీ కూడా బయటకు వస్తాయంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం సాయికృష్ణ తల్లి వస్తున్న విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హాస్పిటల్ నుంచి ఆవిడ నేరుగా వస్తున్నారు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం వచ్చిన తర్వాత ఆవిడ వచ్చే వరకు కూడా పోలీసులు వేచి చూస్తామంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి. సాయికృష్ణ తల్లి నుంచి కూడా మరింత సమాచారాన్ని వాళ్ళు తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి నివేదికను కూడా సిపి రాజశేఖర బాబుకు అందిస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి గతంలో దుర్గారావుని విచారణ అధికారి అనుకున్నారు, తర్వాత అది కొంత ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు దిశకు సంబంధించి ఎవరైతే ఏసీపీగా ఉన్నారో దైవప్రసాద్ నేతృత్వంలో బృందం అంతా కూడా ఇక్కడికి వచ్చింది. సిఐలు ఎస్ఐలు పూర్తిగా వచ్చిన పరిస్థితి, రిపోర్ట్ అంతా కూడా రాసుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సాయికృష్ణ తల్లితో మాట్లాడిన తర్వాత పూర్తిగా స్టేటస్ తీసుకున్న తర్వాత మాత్రమే పూర్తి నివేదిక అందించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే పోలీసులు మాత్రం విచారణ చేస్తే పారదర్శకంగా విచారణ జరగదు అంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిబిఐకి కేసును అప్పచెప్పాలి, లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థ సిట్టింగ్ జడ్జితో పెట్టాలంటూ కూడా ఇటు వామపక్షాలు కానీ ప్రతిపక్షాలు కానీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజా సంఘాలు కూడా అదే అంశాన్ని వినిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే నెల రోజుల నుంచి వాళ్ళు ఒంటరి పోరాటం చేస్తున్నారు, తమ బిడ్డ కనిపించట్లేదంటూ వేడుకుంటున్నారు. అయితే చనిపోయాడు, ఖచ్చితంగా చనిపోయాడు, బూడిద లేకుండా చేశారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి విచారణగా ఇప్పుడైతే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. ఆ కుటుంబ సభ్యులతోటి దైవప్రసాద్ టీం మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పే ప్రతి అంశాన్ని కూడా నమోదు చేసుకుంటున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే సాయికృష్ణ మేనమామ నాగేశ్వరరావు తీవ్రమైన కామెంట్ చేశారు. ఎందుకంటే చనిపోయింది ఒకరు కాదు, ఇద్దరంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. ఒకరు మానసికంగా భౌతికంగా చనిపోతే మరొకరు మానసికంగా చనిపోయారు. ప్రస్తుతం సాయికృష్ణ తల్లికి అనారోగ్యం పాలయ్యారు, రోజు హాస్పిటల్ తిప్పుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీని మీద తమ కుటుంబానికి న్యాయం చేయాలి, ఎందుకంటే చాలా మంది మీద కేసులు ఉండొచ్చు, ఆ కేసులను చట్టపరంగా తీసుకోవాలి తప్ప భౌతికంగా లేకుండా చేస్తారా, ఎవరిచ్చారు హక్కు అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెల్లవారుజాము 2 గంటల ప్రాంతంలో సీఏ నాగరాజు మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పాలి. కుటుంబ సభ్యుల నుంచి మరింత సమాచారం అయితే సేకరించే దిశగా విచారణ చేస్తున్నామంటూ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఈ విచారణ అధికారుల నుంచి సరైన విచారణ జరుగుతుందా లేదనేది కూడా చూడాలి. ఎందుకంటే సిబిఐని ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలంటే కుటుంబ సభ్యులు కోరుతున్నారు, సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేపించాలంటే డిమాండ్. నెల రోజుల నుంచి వాళ్ళు ఒంటరి పోరాటం చేస్తున్నారు, తమ బిడ్డ కనిపించట్లేదంటూ వేడుకుంటున్నారు. అయితే చనిపోయాడు, ఖచ్చితంగా చనిపోయాడు, బూడిద లేకుండా చేశారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి విచారణగా ఇప్పుడైతే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. ఆ కుటుంబ సభ్యులతోటి దైవప్రసాద్ టీం మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పే ప్రతి అంశాన్ని కూడా నమోదు చేసుకుంటున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే సాయికృష్ణ మేనమామ నాగేశ్వరరావు తీవ్రమైన కామెంట్ చేశారు. ఎందుకంటే చనిపోయింది ఒకరు కాదు, ఇద్దరంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. ఒకరు మానసికంగా భౌతికంగా చనిపోతే మరొకరు మానసికంగా చనిపోయారు. ప్రస్తుతం సాయికృష్ణ తల్లికి అనారోగ్యం పాలయ్యారు, రోజు హాస్పిటల్ తిప్పుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీని మీద తమ కుటుంబానికి న్యాయం చేయాలి, ఎందుకంటే చాలా మంది మీద కేసులు ఉండొచ్చు, ఆ కేసులను చట్టపరంగా తీసుకోవాలి తప్ప భౌతికంగా లేకుండా చేస్తారా, ఎవరిచ్చారు హక్కు అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెల్లవారుజాము 2 గంటల ప్రాంతంలో సీఏ నాగరాజు మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పాలి. కుటుంబ సభ్యుల నుంచి మరింత సమాచారం అయితే సేకరించే దిశగా విచారణ చేస్తున్నామంటూ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఈ విచారణ అధికారుల నుంచి సరైన విచారణ జరుగుతుందా లేదనేది కూడా చూడాలి. ఎందుకంటే సిబిఐని ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలంటే కుటుంబ సభ్యులు కోరుతున్నారు, సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేపించాలంటే డిమాండ్. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.